హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది కదా, అసలు నేను ఏం చేస్తాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో ఏంటి పొద్దున్నే కెమెరా ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంక ఈరోజు కొంచెం మార్నింగ్ అసలు రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ కర్రీ ఆకుకూర కూడా చేయాలి, అలాగే తర్వాత వచ్చేసి అరటికాయ టమాటా కర్రీ కూడా చేద్దాము అనుకుంటున్నాను. పొద్దున్నే ఎవరికైనా ఇంట్లో ఉండే హడావిడి పనులేనండి. ఇంకా నేను కూడా ఎలా ఉంటాను ఏంటి అనేది వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మార్నింగ్ ఒక ఆకుకూర అలాగే ఒక వెజిటేబుల్ కర్రీ అయితే ఉంటుందండి. కంపల్సరీగా అయితే రోజుకి ఒకసారి ఆకుకూరను అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఒక పక్క అయితే ఎగ్స్ బాయిల్డ్ అయిపోతున్నాయి, మరొక పక్క హాట్ వాటర్ తాగడానికి వాటర్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే మోస్ట్లీ ముందు వచ్చిన తర్వాత ఇలానే ఉంటుందండి. ఇంకా నేను ఈరోజు పాలకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు మాత్రమే టమాటా యాడ్ చేస్తానండి. రెగ్యులర్గా యాడ్ చేసుకుంటే కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు. తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అరటికాయలు అలాగే సొరకాయలు అయితే మా బాబాయ్ ఊరు నుంచి తీసుకొచ్చాడండి. అసలుకి భలే ఉన్నాయి అనమాట. మా బాబాయ్ వాళ్ళ చెట్టు అనమాట, లేతగా ఉండి అవి తీసుకొచ్చాడు. వండుకుంటారులే అని చెప్పి నేనేమో బజ్జీలు వేద్దామని చూశాను, కానీ అరటికాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి టమాటా యాడ్ చేసేసి నేనైతే అరటికాయ టమాటా కర్రీ వండి అలాగే పాలకూర ఫ్రై చేశాను అనమాట. ఇంకా రెసిపీని అయితే అందరికీ తెలుసు కదా, ఇలా అలా అని ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇంకా నేను వీడియోస్ తీస్తున్నాను కదా, స్టాండ్కి పెట్టాను అనమాట ఫోను. దానికోసమని నా పని నేను చేసేసుకుంటూ ఉన్నాను. ముందుగా అయితే ఆయిల్ని యాడ్ చేసేసుకుని బాగా హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా రెసిపీ అంతా చూపించట్లేదు కానీ చూస్తూ ఉండండి. పాలకూర కూడా దగ్గరకు వచ్చేసింది. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. మా హస్బెండ్ ఏంటంటే హాట్ వాటర్ తాగేసి ఇంకా కప్పునైతే అక్కడ పెడదామని వచ్చారు. తను వాటర్ కాసుకోవడం తాగడం అంతవరకే చేస్తాడండి. ఇంట్లో పని అంతా కూడా నేనే చేసేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే, టైం అయిపోతుంది కదా, నాకు పాలకూర వేసి పెట్టేసేయి, అరటికాయ కూర లేట్ అవుతుంది అంటున్నారు. కానీ నేను ఊరుకుంటానా, ఎంతలోకి అయిపోద్ది, కుక్కర్లో చక్కగా గ్రేవీ లాగా చేసేసుకుంటాను అని చెప్పేసి అరటికాయలు నాకు తెలిసిన వరకు అయితే బియ్యం కడిగిన నీళ్ళల్లో పెడతారండి, కలర్ చేంజ్ అవ్వకుండా. ఉప్పు వాటర్లో కూడా యాడ్ చేసుకోండి, కలర్ అయితే అస్సలు చేంజ్ కాదు. ఇంక ఇక్కడైతే మీడియంగా ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నానండి. అరటికాయ కర్రీ వండుకుంటారు, ఫ్రై చేసుకుంటారు, బజ్జీలు వేసుకుంటారు కదా, మీకు నచ్చినట్లు చేసుకోండి. లేతగా అప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా ఉండే అయితేనే ట్రై చేయండి. ఇంకా టమాటాను కూడా కట్ చేసేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ ఏం వీడియోస్ తీస్తాము అని చెప్పి నేను ఎప్పుడైనా ఒకసారి ఇట్లా తీస్తూ ఉంటానండి. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే కనుక సపోర్ట్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి గాయ్స్, ఓకేనా? మార్నింగ్ సెక్షన్ మొదలు పెట్టేస్తా. ఇంటికాడ వెళ్తానమాట, అక్క వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడుకుంటూ పని చేస్తానన్నమాట. ఇంకా నాకంటూ ఉన్నది నా ఫ్యామిలీ ఒక్కటే కదా, సో నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటా 24/7. నా ఫోన్ ఎప్పుడైనా బిజీ వచ్చిందంటే వాళ్ళతోటే మాట్లాడుతూ ఉంటాను. నేను కూడా ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను కదా, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా నేనైతే ఒక పక్క నేను అరటికాయ తాలింపు కూడా పెట్టేసేస్తున్నాను, ఒక పక్క పాలకూర కూడా అయిపోవచ్చింది. ఇంకా స్టాండ్ ఉండబట్టి నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి ఇలా పనులు చేసుకోవడం. అరటికాయ మనం ఫోన్లో మాట్లాడుకోవాలంటే కూడా చాలా బాగా అనిపించింది. నాకులాగా మీలో ఎంతమంది ఉన్నారండి ఇట్లా ఫోన్లు మాట్లాడుతూ వంట చేసుకోవడం? నేనైతే మార్నింగ్ మా అక్కతో కానీ లేకపోతే మా చెల్లితో కానీ ఇలా మాట్లాడుతూ వంట చేస్తానండి. మా హస్బెండ్ ఉప్పు కారం వేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టు, ఎక్కువ వేసేస్తావు తక్కువ వేస్తావు అని చెప్తూ ఉంటారు.
ఇంకా ఇక్కడైతే హాట్ వాటర్ కూడా తీసుకుంటున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేసుకుని హాట్ వాటర్ లేదా ఒక లెమన్ పిండుకొని కూడా తాగితే హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ అవుతుంది మనకి. అలాగే అసలు రోజుకు వచ్చి ఒక 5 నుంచి 6 లీటర్ల వాటర్ తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారండి. ఇంకా మాటల్లోనే కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఇంకా కీరా క్యారెట్ తినడానికి కూడా నేను ఇక్కడ పీలప్ చేసేసి కట్ చేసి పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ మార్నింగు 8:30 ఆర్ 8:45 వరకు వెళ్ళిపోతారు కాబట్టి నేను తనకైతే ప్లేట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ అయితే 40 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది అతను డెడికేట్ అని చెప్తాను. తను రైస్ మానేసి ఇలా తినడం అనేది అసలుకి ఇలా తినడేమో అనేసి అనుకున్నాను. బట్ నాకంటే బాగా చేశాడు ఈ డైట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ కట్ చేసేసి పెట్టేస్తున్నాను కదా, మాటల్లోనే అరటికాయ కర్రీ కూడా ఉడికిపోయింది. చూస్తూ ఉండండి గాయస్. మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయారండి. ఇంకా తినేసి వెళ్ళిపోతారు. వావ్, అరటికాయ టమాటో కర్రీ యమ్మీ యమ్మీ. ఓకేనా? 8 టైం చూపిస్తా. 8:23 వరకు అసలుకి కంప్లీట్గా నాకు కుకింగ్ అయితే అయిపోతుందండి. ఇంకా తర్వాత నా ఇంట్లో పని చేసుకుంటా. మార్నింగ్ రోజు అయితే ఇలానే హడావిడిగా ఉంటుంది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా?